నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పరిశ్రమల ఏర్పాటుకై కొత్త పాలసీలు. అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. ఉద్యోగ విరమణ సహజ పరిణామం. ఆర్టీసీ డీఎంకు వీడ్కోలు. ఫిన్టెక్ టెక్నాలజీతో ఉద్యోగ అవకాశాలు. కేఎల్యూలో ల్యాబ్ ప్రారంభం. గుర్రం జాషువా పురస్కారాల ప్రదానం. దుగ్గిరాల సమాచారంలో డీటెయిల్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రిపోర్ట్. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత 10 ఏళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా, తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురి చేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని, కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు ఉపయోగించారని సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని అధికారులు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అవసరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా పరిశ్రమలకు ఇచ్చే స్థలాలు ఇచ్చారని వివరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 66% ప్రోత్సాహకాలు చెల్లిస్తే వైసీపీ ప్రభుత్వంలో 34% మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. 2014-2019 కాలంలో 64 ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా 14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే 2019-24 మధ్య కేవలం 31 పార్కులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు నమ్మకం కోల్పోయారని సీఎం అన్నారు. నాడు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తాను కూడా వారితో మాట్లాడతానని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. తద్వారా ఏడాది కాలంలో 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 136,260 మందికి ఉపాధి కల్పించాలని అన్నారు. మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ డిపో మేనేజర్గా బుధవారం ఉద్యోగ విరమణ చేసిన మంత్రు నాయక్ను సూపర్వైజర్ అసోసియేషన్ ఇంకా వివిధ యూనియన్ నాయకులు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యారేజీ ఏఎంఎఫ్ ఎన్ శ్రీనివాసరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శర్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ డీజీ నాయక్, సిసిఎస్ డెలిగేట్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వర్కర్లు అందరిలో మమేకమైపోయి వాళ్ళ సాధక బాధలు అర్థం చేసుకొని డిపో అభివృద్ధికి, ఇటు మన వర్కర్ల యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ అన్నింటిలో ముందుండి వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీరుస్తూ మరి ఈరోజు డిపో ఇంత అభివృద్ధిగా ఉందంటే కారణం సారే. మరి ఎన్నో రూట్లో ఈపీకే ఓఆర్ పెంచడానికి అనేకమైన మెలకువలు తీసుకొని అవసరమైన టైంలో టయాల్ని మారుస్తూ వాటి యొక్క అనుగుణంగా సర్వీసులను తిప్పుతూ మరి ఈరోజు శ్రీశైలం రూట్లో 7 బస్సులు తిరుగుతున్నాయి. హయ్యెస్ట్ దాదాపుగా 80 ఓఆర్, 89 ఈపీకే ఉంది. కానీ అంత హైయెస్ట్ ఉన్న డిపో ఏదైనా ఉందంటే మంగళగిరి డిపోనే. ఈ మంగళగిరి డిపోలో నేను 22/2/23 వచ్చాను. అప్పటి నుంచి కూడా డిపో అభివృద్ధి బాటలో ఉంది. లాస్ కూడా ₹1 కోటి దాకా తగ్గించాం. అలాగే అభివృద్ధి పనులు వచ్చేసరికి బస్ స్టేషను, మంచినీళ్ళు అన్ని రకాలు కూడా అభివృద్ధి బాటలో ఉన్నాయి. అలాగే కార్మికుల కోఆపరేషన్ కూడా చాలా వాటితో పాటే ఈ డిపోని కొంచెం అభివృద్ధి చేశాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఫిన్టెక్
టెక్నాలజీ కేవలం ఆర్థిక రంగానికే కాకుండా వివిధ రకాలుగా ఉపయోగపడుతోందని ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఫిన్టెక్ టెక్నాలజీ ఆర్థిక రంగానికి మాత్రమే కాకుండా ప్రతి రంగానికి, వినియోగదారుల నుండి ఆర్థిక సంస్థలతో పాటుగా కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించే వారి నుండి రెగ్యులేటర్ల వరకు కొత్త ఉద్యోగ అవకాశాలను, ప్రాజెక్టులను సృష్టిస్తోందని ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా FCI బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాసన్ అన్నారు. శనివారం నాడు KL డీమ్డ్ యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిన్టెక్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవ సదస్సులో పాల్గొని ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిన్టెక్ ప్రభుత్వాలకు అనేక అవకాశాలను అందిస్తోందన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతోందన్నారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ G. పార్థసారథి వర్మ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న సందర్భాన్ని గుర్తించి తమ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో పాటు MBA విద్యార్థులకు ఫిన్టెక్ను మెర్జ్ చేసి సులభతరంగా వారికి పాఠ్యాంశాన్ని అందిస్తున్నామన్నారు. అనంతరం ఫిన్టెక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడు డాక్టర్ శ్రీనివాసన్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. తొలిసారిగా KL యూనివర్సిటీలో ఫిన్టెక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫిన్టెక్ ల్యాబ్ స్థాపించబడిందని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ G. పార్థసారథి వర్మ, ప్రో ఛాన్సలర్లు డాక్టర్ AVS ప్రసాద్, డాక్టర్ K. రాజశేఖరరావు, డాక్టర్ N. వెంకట్రామ్, రిజిస్టర్ డాక్టర్ K. సుబ్బారావు, స్కిల్ డెవలప్మెంట్, స్టూడెంట్ ప్రోగ్రెస్ అండ్ డీన్ డాక్టర్ A. శ్రీనాథ్, ప్లేస్మెంట్ డీన్ డాక్టర్ NBV ప్రసాద్, KL TIFF CEO హరిబాబు తదితరులు పాల్గొన్నారు. రిక్వైర్మెంట్ ఉందని మనం తెలుసుకుని ఫిన్టెక్ని కోహర్ట్ని యాక్టివేట్ చేసి 2 years నుంచి కష్టపడి స్టూడెంట్స్ అందరినీ ట్రైన్ చేసి ఆథరైజ్ సర్టిఫికేషన్ అయిన ఫిన్టెక్ కౌన్సిల్ తోటి ఆథరైజ్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. దీనికి మా కోఆర్డినేటర్ రవీంద్ర గారు ఎంతో సహకరించడం, అలాగే ఇవాళ శ్రీనివాస్ గారు వచ్చి దానికి ఇవాళ ముందుకు తీసుకురావడం, ఈ కౌన్సిల్ నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఇవాళ ఈ ల్యాబ్ని ఆపరేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల స్టూడెంట్స్కి బెస్ట్ కెరియర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. వరల్డ్లో ప్రతి ప్రోడక్ట్కి ఏ మార్కెట్ ప్రోడక్ట్ అయినా, ఏ సేల్స్ ప్రోడక్ట్ అయినా, ప్రతి దానికి, ప్రతి యాక్టివిటీకి గవర్నమెంట్ నుంచి అవనండి, అన్నిటి నుంచి అవనండి, RBI నుంచి అవనండి, ప్రతి యాక్టివిటీ అన్నిటికి కూడా ఫిన్టెక్ కౌన్సిల్ సర్టిఫై అయిన ప్రొఫెషనల్సే కావాలి. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం ఇవాళ 500 ఇంటర్న్షిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ యూటిలైజ్ చేసుకుని డెఫినెట్గా నెక్స్ట్ 6 monthsలో వాళ్ళు మంచి కెరియర్ తోటి ఫిన్టెక్లో ఉంటారని. 20,000 మంది ఒక జాబ్కి అప్లై చేస్తే ఇవాళ 2,000 మంది అయితే 10% ఈక్వల్లీ గుడ్ పీపుల్ వస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఆ ఉన్న ఒక్క జాబ్కి సప్లై ఎక్కువ ఉండడం వల్ల శాలరీస్ తగ్గుతున్నాయి. మరి దీన్ని ఎలా మేము కోపప్ చేయాలి? ఇటువంటి స్లోడౌన్ మార్కెట్లో కానీ, రిసెషన్ మార్కెట్లో కానీ దీన్ని ఎలా కోపప్ చేయాలి? ఎప్పుడైతే ఫిన్టెక్ అలాంగ్ విత్ AI ఆర్ ఫిన్టెక్ అలాంగ్ విత్ ఫుల్ స్టాక్, ఫిన్టెక్ ప్లస్ ఫుల్ స్టాక్ ప్లస్ AI ఈ కాంబినేషన్లో మేము తీసుకెళ్తున్నామండి. ఇది ఆంధ్రప్రదేశ్లో, ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో ఈ కాంబినేషన్ ఇంతవరకు ఎక్కడ లేదు. ఫుల్ స్టాక్ విత్ ఫిన్టెక్ విత్ AI ఆర్ ఫిన్టెక్ AI ఆర్ బీటెక్ విత్ AI ఫిన్టెక్ యాజ్ అ సర్టిఫికేట్ కోర్స్. సో ఇట్లా అటాచీ క్యాప్సూల్స్ని పెట్టి స్టూడెంట్స్ని మేము వైబ్రెంట్గా తయారు చేసి కమింగ్ డికేడ్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా ఇదే మాట అన్నారు. ఇట్స్ గోన్ బి ద ఫిన్టెక్ ఏజ్. చీఫ్ మినిస్టర్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఇట్స్ గోన్ బి ద ఫిన్టెక్ ఆంధ్ర. సో వీఆర్ ప్రిపేరింగ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ ఫిన్టెక్ ఇండియా, ఫిన్టెక్ ఆంధ్ర. I wish all good luck for this institute as well as KL University and students also. Wonderful campus, greeneries and divine ambience existing in this KL University campus. So innovation hub and this startup hub is fantastic, wonderful and it is marvelous. మీకు తెలుసా భూమికి గురుగ్రహానికి మధ్య దూరం ఎంత? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. భూమికి గురుగ్రహానికి మధ్య దూరం 80 కోట్ల కిలోమీటర్లు. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం.
దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తాడిబెన శ్రీనివాస చక్రవర్తి 60వ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో 470 మంది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస చక్రవర్తిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు శోభారాణి, నాగలక్ష్మి, సంధ్యారాణి, అరుణ, గీతాలక్ష్మి, సునీత, నాగేంద్రమణి, లక్ష్మి, శ్రావణి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస చక్రవర్తి మాట్లాడారు. సరే, ఈ పుస్తకాలు ఎందుకు ఇద్దాం అనుకున్నానంటే 60 సంవత్సరాలు నాకు వస్తున్నాయి కాబట్టి 59 నుండి అందుకొని ఇద్దాం అనుకున్నాను. ఇంకోటి 60 సంవత్సరాల తర్వాత అంతా కూడా ఆశ్రమ జీవితం ఉంటుంది. దానికి డిసైడ్ అయ్యి ఇక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పినట్టు అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు 10,000 ఇవ్వండి, పిల్లలకి ఆగస్టు 15కి సరిపోది, 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అని చెప్పారు. అట్లా బాగాదులే అని ఈ నిర్ణయం తీసుకొని నేను పిల్లలందరికీ ఇద్దామని చెప్పానట్టని ఇటు నోట్స్ అన్ని కూడా విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని చెప్పానట్టని ఈ 3 సంవత్సరాలు కూడా ఏదో ఒకటి ఇస్తానే ఉంటాను. పద్మభూషణ్ గురం జాషువా స్మారక కళా పరిషత్ 36వ వార్షికోత్సవం జాషువా వర్ధంతి పురస్కారాల కార్యక్రమం బుధవారం దుగ్గిరాల్లో నిర్వహించారు. కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాను అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముర్తుజానగర్కు చెందిన షేక్ సుభానికి 2024 సేవారత్న పురస్కారం అందించి సత్కరించారు. 36వ వార్షికోత్సవ ఈ కార్యక్రమంలో జాషువా కళా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోహాను సుభాని మాట్లాడారు. మహాకవి గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా ఈనాడు సుభానిభాయి గారికి సేవారత్నాన్ని బిరుదుతో ఈరోజు సన్మానిస్తున్నాం. అంతేగాక మా కళా పరిషత్తు ఇప్పుడు స్థాపించి 36 సంవత్సరాలు. నేను ఒక నాటక రంగంలో, కళారంగంలో, ఆ రీతిగానే బుర్రకథ రంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నేను నాటక రచయితని, ఆ రీతిగానే నాటక ఆర్టిస్ట్ని, బుర్రకథ ఆర్టిస్ట్ని రేడియో, టీవీలో. నేను గానం చేసిన బుర్రకథ 250 కేంద్రాల్లో 1వ తారీఖు ఆగస్టు 1న 10:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఆయన 36 సంవత్సరాల నుంచి గుర్రం జాషువా గారి వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తూ జాషువా గారిని గుండెల్లో ఆరాధిస్తున్నారు. అదేవిధంగా వారు ఎన్నో ప్రదర్శనలు, జాషువా గారి ఏకపాత్రాభినయం నాటక ప్రదర్శనలు ఇచ్చి అందరూ మన్ననలు పొంది ఉన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు 2015 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని కూడా అందుకొని ఉన్నారు. అదేవిధంగా 2022లో నాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సాహితీ రత్న పురస్కారంతో సత్కరించి ఉన్నారు. తొల్లూరుకు చెందిన సిటీ కేబుల్ ఆపరేటర్ పెద్ది వెంకట సుబ్బారావును నడి రోడ్డుపై బెదిరించి 4 లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తి దోచుకుని పరారయ్యాడు. వివరాలు క్రైమ్లో. పెద్ది వెంకట సుబ్బారావు అనే కేబుల్ ఆపరేటర్ పెదకాకాని నుండి గుంటూరు వైపు హీరో హోండా బండిపై వెళ్తుండగా జాతీయ రహదారిపై పెదకాకాని వద్దనే రోడ్డుపై బండిని ఆపి సుబ్బారావుని బెదిరించి బ్యాగ్లో ఉన్న 4 లక్షల రూపాయలను లాక్కొని పరారయ్యారు. దీంతో హతాశుడైన సుబ్బారావు జరిగిన ఘటనను పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుడు మాట్లాడారు. నేను కాకాని నుంచి డబ్బులు తీసుకొని పలానా గీయటానికి వెళ్తుంటే అక్కడ వచ్చి నేను నా కార్డు వీసా కింద పడిందని బండి ఆపని చెప్పి ఆపి నన్ను చెక్ చేసి నా జేబులో ఒక కార్డులో చేయించిన తర్వాత కార్డు లేకపోయేసరికి అది కొంత ఎక్కువ ఆపి బండిలో కవర్లో డబ్బులుంటే 4 లక్షల రూపాయలు డబ్బులుంటే నన్ను నెట్టేసి 4 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఆదాలైపోయాయి. తాడేపల్లికి కొత్త తహసీల్దార్ వచ్చారు. గతంలో తాడేపల్లిలోనే సూపరింటెండెంట్గా పనిచేసిన షేక్ మహబూబ్ సుబానీ ఇప్పుడు తహసీల్దార్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన పెదనందిపాడు తహసీల్దార్గా సేవలందిస్తూ తాడేపల్లికి బదిలీ అయినట్లుగా సమాచారం. విద్యార్థులకు చేయూతనిచ్చే ట్రస్టులను అభినందించాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. చినకాకణిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓ రిపోర్ట్.
విద్యార్థులు చిన్ననాటి నుండే చదువుతో పాటు సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని పలువురు వక్తలు సూచించారు. సింహాద్రి బసవపున్నయ్య 32వ జయంతి సందర్భంగా చినకాకణి హైస్కూల్ నందు ఎస్ఎస్సీ ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతుల ప్రధానోత్సవ సభను ఎస్బీపీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాయలు కె శాంతమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు డివైఎఫ్ఐ నాయకులు సింహాద్రి బసవపున్నయ్య వలె సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు నైతిక విలువను పెంపొందించుకోవాలని సూచించారు. టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి మాట్లాడుతూ విద్యలో చిన్నారులను ప్రోత్సహించేందుకు ఎస్బీపీ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. డాక్టర్ రామిరెడ్డి నర్సిరెడ్డి మాట్లాడుతూ భావి పౌరులుగా ఎదగడానికి కావాల్సిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈదా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ హైస్కూల్ అభివృద్ధికి అవసరమైన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి బసవపున్నయ్య తల్లిదండ్రులు సింహాద్రి ఆదిశేఖర్, నిర్మల, రిటైర్డ్ టీచర్స్ విజయలక్ష్మి, కేవీ రంగారావు, టీడీపీ నాయకులు పల్లబోతు శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు బి కోటేశ్వరి, ఆర్ద్ర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అమరావతి మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఖమ్మంపాటి ప్రసాద్ రావును నియమిస్తూ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తెనాలి రోడ్లోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద రాజారావు ఖమ్మంపాటికి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొబేషన్ కౌన్సిల్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వేమర్పు రాము, నాయకులు మేకల మీరయ్య, ఖమ్మంపాటి జయరాం, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.